నేను ఒకటి అనుకుంటే ఒకటైంది, నెగిటివ్ వచ్చింది లోన్. ఇప్పుడు నేను ఎట్లా కడతాను అందరికీ? నేను ఆల్రెడీ చిన్న చిన్న ఉన్నాయన్నీ పెట్టేశాను. ఆల్మోస్ట్ ఇంట్లో ఖర్చులకైనా మా అమ్మ నాన్నకి ఇవ్వడానికి కూడా లేవు. ఎప్పుడైనా అడగక ముందే అన్ని ఇచ్చేటోడు. ఈ 5 months చాలా సఫర్ అయ్యాడు. దసరా తర్వాత నుంచి ఎంత సఫర్ అయ్యాడంటే, ఐ సో దట్ రాఖీకి నేను రాఖీ కడుతున్నప్పుడు ఎప్పుడైనా పాకెట్లో ఎంత ఉంటే అంత ఇచ్చేసేటోడు. నాకు ఆలోచించకుండా 1000 రూపీస్ తీసిస్తుంటే ముఖమంతా ఎలానో పెట్టుకున్నాడు. 1/2 hour బాల్కనీలో అలానే నిల్చొని ఉన్నాడు. ఏమైందన్నా, అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి, 1000 కట్నం పెట్టినందుకు ఇంత బాధపడుతున్నావు, అసలు ఏంటిదన్న ప్రాబ్లం అన్న చాలాసార్లు అడిగాను. ఏం లేదే, ఏం కాదు, అయిపోతుంది అన్నాడు. ఆ రోజు అందరం వచ్చి అడిగాము, ఏంటన్నా డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తున్నావు? ఏముంది, అయిపోతుంది కదా, ఎందుకు, ఎవరికి ఇచ్చేది ఉంది, ఎవరు ఏంటి, కూర్చొని మాట్లాడదామన్నా అన్నాను. వద్దు, ఎవరు మాట్లాడొద్దు, నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను అన్నాడు. సరే ఇప్పుడు అది అయిపోవడానికి ఎంత కావాలి అని చెప్పి అక్క సహాయం చేసింది. కంప్లీట్ చేశాడు, లోన్కి అప్లై చేశాడు. నెగిటివ్ వచ్చింది, బిల్డర్స్ ప్రొఫైల్ ఇస్ నెగిటివ్ అని వచ్చింది. నెగిటివ్ ఎందుకు వచ్చింది? నా సిబిల్ బాగానే ఉంది కదా, అన్నీ బాగానే ఉన్నాయి కదా అని బ్యాంక్కి వెళ్ళి అడిగాడు. హైడ్రా ప్రాబ్లం వల్ల బిల్డర్స్కి లోన్స్ ఇవ్వట్లేమండి, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి గవర్నమెంట్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది లోన్స్ ఇస్తుంటే బిల్డర్స్ వాళ్ళకి అన్నాడు. ప్రణయ్ వాళ్ళ వైఫ్ మీద అప్లై చేస్తామని అన్నాడు. రిజిస్ట్రేషన్ చేంజ్ చేసి మా వైఫ్ మీద అప్లై చేస్తా అన్నాడు. కో అప్లికెంట్ బిల్డరే ఉంటాడు కదండి, ఇవ్వము అన్నారు. ఆ విషయం మా దాకా రాలేదు. ఇమీడియట్లీ హస్ టేకెన్, చాలా దారుణం. 8 letters రాశాడు. 8 letters. అందులో సీఎం రేవంత్ రెడ్డి, హనుమంతరావు, డిఐజీ మైనంపల్లి హనుమంతరావు, డిఐజీ వీళ్ళందరికీ రాశాడు. రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి గారు, నేను సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరంటే నాకు చాలా గౌరవం అండి. మీకు నేను ఒక్కడినండి ఓటేసిన వాడిని. మీరు గెలిచారంటే నేను చాలా సంతోషపడ్డాను. చాలా చేంజ్ వస్తుంది అనుకున్నాను. మీరు హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చారు, అది మంచిదే అనుకుంటా మీరు చేసింది. ఈ హైడ్రా వల్ల ఎంతో మంది నష్టపోతున్నారో మీరు చూసుకోలేకపోయారు. మీరు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి చెడ్డదని నేను అనట్లేను, మంచిదే. కానీ మా లాంటి చిన్న బిల్డర్స్ పరిస్థితి ఏంటనేది మీరు ఆలోచించారా? ఇలా మేము ఎలా పైకి వస్తాం అనుకున్నారు? నా చావుకి మీరు కూడా ఒకరు కారణం అని రాశాడు. మా కుటుంబం ఇట్లా అవుతుంది అనుకోలేదు. ఏదైనా మేము మా అన్నయ్యనే అనేవాళ్ళం, అన్నయ్య లేకపోతే మేము లేనంటే. హనుమంతరావుకి రాశాడు, నేను నియోజకవర్గానికి చెందిన వాడిని, మీకు ఓటేసే వాళ్ళలో నేను ఒక్కడిని. మా అమ్మ నాన్నకి ఏది లేదు, వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు. వాళ్ళని కొంచెం మీరు సహాయం చేయండి. నేను మధ్యలో ఆపేసిన బిల్డింగ్ని మళ్ళీ స్టార్ట్ అయ్యేలాగా చూడండి అని రాశాడు. డిఐజీకి రాశాడు, అతి కష్టంలో మేము బ్యాంక్స్ లో లోన్స్ తీసుకుంటాము, మాలాంటి వాళ్ళ కష్టాలని, వాళ్ళ హరాస్మెంట్ నా వల్ల అవ్వట్లేదు. నేను ఈరోజు చచ్చిపోతున్నాను, నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు రాశాడు. వాళ్ళ గురించి చూడండి, తగిన యాక్షన్స్ తీసుకోండి అని రాశాడు.